ఏపీ ఎన్నికల ఫలితాల వేళ పిఠాపురం అసెంబ్లీ నియోజకవర్గం రిజల్ట్ కోసం తెలుగు ప్రజలంతా ఉత్కంఠగా ఎదురుచూస్తున్నారు. జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ఇక్కడ నుంచి గెలవడం ఖాయమని ఎగ్జిట్ పోల్స్ వెల్లడించాయి. దీంతో ఆయనకు ఎంత మెజార్టీ వస్తుందనే విషయం ఆసక్తికరంగా మారింది. మరోవైపు పవన్ కళ్యాణ్కు ప్రత్యర్థిగా బరిలోకి దిగిన వంగా గీతను గెలిపిస్తే డిప్యూటీ సీఎం చేస్తానని జగన్ హామీ ఇచ్చారు. ఈ నేపథ్యంలో పిఠాపురం ఎన్నికల ఫలితాల లైవ్ అప్డేట్స్ కోసం ఇప్పుడు చూసుకున్నట్లయితే 11 రౌండ్లు ముగిసేసరికి 50,671 ఆధిక్యంతో పిఠాపురంలో పవన్ కళ్యాణ్ దూసుకెళ్తున్నారు. 40,000 దాటిన పవన్ కళ్యాణ్ ఆధిక్యం, 20,000 ఓట్ల ఆధిక్యంలో పవన్ కళ్యాణ్ రెండో రౌండ్ ముగిసేసరికి 7,997 ఓట్లతో పవన్ ముందంజలో ఉన్నాడు. ఇక బ్యాలెట్ ఓట్లు చూసుకున్నట్లయితే 4,136 ఓట్ల ఆధిక్యంలో పవన్ కళ్యాణ్ పిఠాపురంలో కొనసాగుతూనే ఉన్నారు. ఆధిక్యం జనసేన అధినేత పవన్ కళ్యాణ్ పోటీ చేయడంతో ఏపీ ఎన్నికల వేళ అందరి దృష్టి పిఠాపురం వైపే పడింది. పవన్ కళ్యాణ్కు పోటీగా వైఎస్ఆర్సీపీకి సిట్టింగ్ ఎమ్మెల్యే దొరబాబును కాదని కాపు సామాజిక వర్గానికే చెందిన వంగా గీతను బరిలోకి దింపింది. అంతేకాదు, ఎన్నికల ప్రచారం చివరి రోజున పిఠాపురం వెళ్లిన జగన్ వంగా గీతను గెలిపిస్తే డిప్యూటీ సీఎం చేస్తానని హామీ ఇచ్చారు. దీంతో పిఠాపురం పోరు ఆసక్తికరంగా మారింది. పవన్ ఎంట్రీతో 2024 ఎన్నికల్లో పిఠాపురం నియోజకవర్గంలో 86.63% పోలింగ్ నమోదైంది. వాస్తవానికి పిఠాపురం సీటుపై టీడీపీ నేత వర్మ ఆశలు పెట్టుకున్నారు. 2014 ఎన్నికల్లో టీడీపీ టికెట్ ఇవ్వకపోవడంతో వర్మ ఇండిపెండెంట్గా గెలిచారు. ఈసారి కూడా టికెట్ తనకే దక్కుతుందని ఆయన ధీమాతో ఉన్నప్పటికీ పొత్తులో భాగంగా పవన్ కళ్యాణ్ ఎంట్రీతో సైడ్ అవ్వాల్సి వచ్చింది. చంద్రబాబు ఎమ్మెల్సీ ఇస్తానని హామీ ఇవ్వడంతో పిఠాపురంలో పవన్ కళ్యాణ్ విజయం కోసం ఎస్వీఎస్ఎన్ వర్మ విస్తృతంగా ప్రచారం చేశారు. 1989 నుంచి పిఠాపురం ఓటర్లు విలక్షణమైన తీరును వెలువరిస్తున్నారు. గత 7 ఎన్నికల్లో పిఠాపురంలో ఒకసారి గెలిచిన నేత మరోసారి గెలవలేదు. 1951లో పిఠాపురం నియోజకవర్గం ఏర్పాటైన తర్వాత నుంచి కాంగ్రెస్ నేత ఎల్లా సత్యనారాయణమూర్తి, టీడీపీ నేత వెన్న నాగేశ్వరరావు మాత్రమే పిఠాపురం ఎమ్మెల్యేగా వరుసగా 2 సార్లు గెలిచారు. పిఠాపురంలో గెలిచిన పార్టీ రాష్ట్రంలో అధికారంలోకి రాలేదనే స్టేట్మెంట్ ఉండేది. 2019లో వైఎస్ఆర్సీపీ ఈ స్టేట్మెంట్ను చెరిపేసింది. పిఠాపురంలో పవన్ కళ్యాణ్కు ప్రత్యర్థిగా ఉన్న వంగా గీత 2009లో ప్రజారాజ్యం తరపున ఇదే నియోజకవర్గం నుంచి ఎమ్మెల్యేగా గెలిచారు. టీడీపీ అభ్యర్థి ఎస్వీఎస్ఎన్ వర్మపై ఆమె 1,036 ఓట్ల తేడాతో గెలిచారు. వంగా గీతకు 46,623 ఓట్లు రాగా వర్మకు 45,587 ఓట్లు పడ్డాయి. కాంగ్రెస్ అభ్యర్థి ముద్రగడ పద్మనాభం 43,431 ఓట్లతో మూడో స్థానానికి పరిమితమయ్యారు. మొత్తంగా 2014 ఎన్నికల్లో తనను కాదని పివి విశ్వంకు టికెట్ కేటాయించడంతో వర్మ ఇండిపెండెంట్గా పోటీ చేసి గెలిచారు. వైఎస్ఆర్సీపీ అభ్యర్థి దొరబాబుపై 47,000 ఓట్ల తేడాతో వర్మ విజయం సాధించగా టీడీపీ అభ్యర్థి విశ్వం 15,187 ఓట్లతో మూడో స్థానానికి పరిమితయ్యారు. ఇక మొత్తంగా పవన్ కళ్యాణ్ 2024 అసెంబ్లీ ఎన్నికల్లో భారీ విజయాన్ని సాధించాడు. వైఎస్ఆర్సీపీ అభ్యర్థి వంగా గీతపై దగ్గర 50,000 ఓట్ల పైచిలుకు మెజార్టీతో దూసుకుపోతూ ఇంకా అభ్యర్థులైతే దాదాపు 50,000 పైచిలుకు ఓట్ల మెజార్టీతో ముందుకెళ్తున్నారు. ఇంకా మెజార్టీ స్పష్టం కాకపోవడంతో మొత్తంగా పవన్ కళ్యాణ్ విజయం ఖాయమనే చెప్పాలి. ఇక మొత్తంగా పిఠాపురంలో ఎమ్మెల్యేగా ఈసారి పవన్ కళ్యాణ్ బరిలో దిగి సత్తా చూపించారు.